అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను త్రివిక్రమ్ సునీల్ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు హిందీ నగర్ కాలనీలో, అదే కాలనీలో మా డయాగ్నల్ ఆపోజిట్ ఫ్లాట్స్లోని సీతారామ శాస్త్రి గారు ఉండేవాళ్ళు ఫ్యామిలీతో. అప్పుడే చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడ ఉన్నారు. ఆ టైంలో శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా కులశేఖర్ గారు ఉంటూ ఆయన మా రూమ్ కూడా వచ్చి పోయేవాళ్ళు అనమాట. చాలా టైం కలిసి స్పెండ్ చేసేవాళ్ళం. అలాగా అప్పటి నుంచి స్టార్ట్ అయింది పరిచయం. అప్పటికి ఎవరూ ఇండస్ట్రీలో లేము. ఒక త్రివిక్రమ్ శ్రీనివాసు, పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తానంతే. సునీలు, నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాం. ఆ టైంలో నాది ఒక సినిమా స్టార్ట్ అయింది, అది ఆగిపోయింది. తర్వాత ఆ స్ట్రగ్లింగ్లో ఉన్నాం. అప్పుడు నీకోసం సినిమా అయిపోయి ఆ టైంలో చిత్రం సినిమా కోసం తేజ గారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్న తర్వాత, ఎస్పెషలీ ఒక సిచ్యువేషన్ చాలా బాగా చెప్పేవారు ఆయన, కుక్క కావాలి అనే ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ విన్నప్పుడల్లా అంటే చాలా హిలారియస్గా ఆయన చెప్తుంటేనే చాలా ఇంత బాగుంది, ఒక సినిమాలో ఇలాంటి పాట కూడా చేయవచ్చా అనే ఫీలింగ్ వచ్చి ఎంత గొప్పగా ఉండేది. అయితే అది ఒక ఛాలెంజింగ్ సాంగ్. చాలామంది లిరిక్ రైటర్స్తో ట్రై చేసాం. అంటే ముందు లిరిక్స్ వస్తే దానికి ట్యూన్ చేద్దామని చాలామంది లిరిక్ రైటర్స్తో ట్రై చేసాం. చాలామంది రాస్తున్నారు కానీ తేజ చెప్పినట్టు లేదు. అందుకు నేను కానీ తేజ కానీ ఇద్దరం కూడా అంత సాటిస్ఫైడ్గా లేము. అయితే అది జరిగినప్పుడు స్టార్ట్ చేద్దాం. తేజ ఏంటంటే సినిమా తొందరగా స్టార్ట్ చేయాలని ఒక దీనిలో ఉన్నారు. బట్ ఈ సాంగ్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, ముందే మ్యూజిక్ కంప్లీట్ చేసి దాన్ని బట్టి వెళ్దామని. అయితే ఈ సాంగ్ కోసం చాలామందితో ట్రై చేస్తుంటే నేను చెప్పాను, కులశేఖర్ గారు అయితే బాగుంటుందండి. ఆయన రామాయణం రాశాడు మొత్తం గద్య రూపంలో, చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో. నాకు నచ్చింది అది, నేను అది చూశాను. ఆయన అయితే ఈ పాటకు న్యాయం చేస్తాడు అని. ఎవరు చెప్పండి అయితే అని. ఎప్పుడైతే కులశేఖర్ అంటే కులశేఖర్ నేను రీచ్ అయ్యాను, వెంటనే కులశేఖర్ గారికి చెప్పాను, నేను ఇలా తేజ గారు ఒక సినిమా చేస్తున్నారు, దానిలో ఒక సిచ్యువేషన్ ఉంది, చాలా బాగుంది, మీరు రాస్తే బాగుంటుంది. ఒక సిచ్యువేషన్ నేను మొత్తం సినిమా అంతా రాయాలి, సింగిల్ కార్డ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే నేను ఇప్పటివరకు ఆగాను. ముందు వినండి, మీరు సాటిస్ఫై చేస్తే ఆయన మొత్తం కార్డు సింగిల్ కార్డు ఇస్తారేమో ఎవరికి తెలుసు, పదండి అని. కులశేఖర్ స్కూటర్లోనే ఇద్దరం కలిసి వెళ్ళాము. తేజ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే కూర్చొని మొత్తం తేజ గారు అసలు ఎవరు ఇతను ఏంటి అని మొత్తం ఆరా తీసి, అతని టాలెంట్ ఏంటి అని, అతను అప్పటి వరకు రాసిన ఏమైనా చిన్న చిన్న అలతి పదాలతో ఉన్న పాటలన్నీ విని ఆయనలో ఒక స్పార్క్ని తేజ గారు వెంటనే ఐడెంటిఫై చేశారు. అంటే అప్పటివరకు కలిసిన కవులు తెలుసు, ఇప్పుడు ఇతను కలిసిన తర్వాత ఆ డిఫరెన్స్ ఆయనకు అర్థమైంది. అర్థం అవడంతో అప్పుడు కుక్క కావాలి పాట సిచ్యువేషన్ చెప్తే సరే నేను తీసుకొస్తానని అతను తీసుకోవడం. ఆ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత తేజ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎన్ని రోజులు మీరు సీరియస్గా లేరు ఈ సినిమా విషయంలో అని నేను అనుకున్నాను, బట్ నాకు అర్థమైంది కులశేఖర్ గారిని పరిచయం చేసిన తర్వాత మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అని. అంటే ఈ సినిమాకి ఏం కావాలి అంటే మీకు అర్థమైంది అంటే మీరు సీరియస్గా ఉన్నారు అని. అలాగా కులశేఖర్ ఆ పాట కుక్క కావాలి పాట రాసిన తర్వాత ఇంకా వరుసగా ఊహల పల్లకిలో, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇలా వరుసగా రాసుకుంటూ మొత్తం సింగిల్ కార్డ్ రాయడం జరిగింది. అలాగా మా ప్రయాణం. అంటే తేజ గారు కులశేఖర్ గారికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, కులశేఖర్ గారికి తేజ గారితో పరిచయం చేసింది నేను. అలాగా అంటే అప్పటికే ఆయన శాస్త్రి గారి ద్వారా ఇండస్ట్రీలో చాలామందికి పరిచయం ఉన్నా, ఈ పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్ పరిచయం ఆయనకి, ఆయన కెరియర్కి చాలా హెల్ప్ అయిన పరిచయం. తేజ గారితో పాటు అన్ని సినిమాలు రాసిన మళ్ళీ తర్వాత నేను లేకుండా కూడా తేజ గారి కోసం ఆయన రాయడం జరిగింది. తర్వాత అదే జై లాంటి సినిమాల్లో. తర్వాత తేజ గారు నా కాంబినేషనే కాకుండా నాది వేరే డైరెక్టర్స్ కాంబినేషన్లో కూడా చాలా పాటలు రాయడం జరిగింది. ఇలాగా వాటితో పాటు ఘర్షణ లాంటి సినిమాలకి మాటలు పాటలు రెండూ రాయడం జరిగింది. అలా అతను టాలెంట్ గురించి చెప్పాలంటే ఆత్రేయ గారి తర్వాత మళ్ళీ అంత సింప్లిఫైడ్ తెలుగులో పాటలు చేసింది కులశేఖర్ గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా పాటలు అంతగా జనంలోకి రీచ్ అవ్వడానికి కారణం నా ట్యూన్స్ ఎంత సింపుల్గా ఉంటాయి, ఆయన పదాలు కూడా అంతే సింపుల్గా ఉంటాయి. ఆ సింప్లిసిటీయే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి రీజన్ అయిందని నా ఫీలింగ్. అందుకే మా పేరుకి కూడా అంత పేరు వచ్చింది. రైట్. మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన టాప్ 3 సాంగ్స్ ఏదో చెప్పగలరు?
అది చెప్పడం కష్టమేమో. కానీ సినిమాల్లో పెట్టడానికి ధైర్యం చేయని పాట యూజువల్గా ఒక లలిత గీతంలాగా ఉండే పాటని సినిమాలో పెట్టొచ్చా అని ఆలోచించే టైంలో అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అని పాట ట్యూన్ చేస్తే దానికి కులశేఖర్ గారు రాశారు. మామూలుగా అలాంటి ట్యూన్ వినగానే ఇది సినిమా పాట కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది సినిమా పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ లాగా నిలబడింది. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక. ఇది అంటే ఎంత సింప్లిఫైడ్ తెలుగులోని ఎంత బాగా రాశారనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ పాట. అంటే తేజ గారి సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే పాట కోసం పాట రాదు, సినిమాలో సీన్స్తో పాటు పాట వస్తుంది. అందుకు ఆ పాటలోనే ఒక 30 సీన్లు చెప్పేస్తారు ఆయన. ఈ పాటలు కూడా అలాగే. అసలు ఇలాంటి సిచ్యువేషన్ని పాటలో తీసుకురావచ్చా అనిపించింది నాకు. నేను ట్యూన్ చేస్తున్నప్పుడే అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో అనే దీంతో ట్యూన్ స్టార్ట్ చేశాను. కానీ ఆ తర్వాత లైన్ చెప్పడం చాలా కష్టం. అక్కడి వరకు చెప్పడం ఈజీ. దానికి ఎంత ఈజీగా ఆయన ఇచ్చేశారంటే అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా. ఇప్పుడు రైలు బండి కూతే సన్నాయి పాట కాగా అనేది అసలు ఒక పాటలో వస్తుందా అనుకుంటే, ఆ సిచ్యువేషన్కి వాళ్ళిద్దరు కాలేజ్కి వెళ్ళి ట్రైన్లో వెళ్తూ చేస్తున్నారు కాబట్టి అది అలా చేస్తే బాగుంటుంది అని లిరిక్లో రావడం అనేది అది అంటే సిచ్యువేషన్తో పాటు పాట రాయడం అనే ఒక ఇది ఏదైతే ఉందో, ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ చిత్రం సినిమా నుంచి ఉన్నాయి. బట్ చెప్తున్నా ఇలాగా తర్వాత ఫస్ట్ సినిమాలో చిత్రంలో హీరో బ్రతుకు తెరుగు కోసం క్లబ్లో గిటార్ ప్లే చేస్తుంటాడు, క్లబ్ డాన్సర్ పాట అని తేజ గారి సిచ్యువేషన్ చెప్పారు. చెప్తే మంచి మెలోడీ ట్యూన్ ఇచ్చా. అందరికీ ఒకసారి షాక్ అనిపించింది, అదేంటి క్లబ్ డాన్సరు మెలోడీ సాంగ్ ఏంటి అని. క్లబ్ డాన్సర్ మెలోడీ సాంగ్ పాడకూడదనే రూల్ ఏమైనా ఉందా సార్? రూల్ ఉంది అంటే బ్రేక్ చేద్దాం అన్నారు తేజ గారు వెంటనే. అలాగా ఊహల పల్లకిలో పాట ఒక క్లబ్ డాన్సర్తో మొదలవుతుంది. ఎందుకు మెలోడీ చేయాల్సి వచ్చిందంటే తర్వాత అంతా కూడా వాళ్ళిద్దరి మధ్యలో మాంటేజెస్ చూపిస్తున్నాం. ఆ మాంటేజెస్ ఇంపార్టెంట్, కథ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లబ్ డాన్సర్స్ ఏం పాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అందుకు ముందు ఒక విచిత్రమైన ఒక అరుపు ఒకటి నేనే అరిచా ఆ పాటలో. ఆ అరుపు తర్వాత ఆ క్లబ్ డాన్సర్ లాంటి ఒక అరుపు అరిచి ఆ అమ్మాయితోనే ఓ మెలోడీ సాంగ్ పాడించి దాని చరణాలేమో మళ్ళీ సినిమా మాంటేజెస్కి వెళ్ళేలాగా ఆ పాటని ఒక మంచి అంటే క్రియేటివ్ దీనిలో తీసుకెళ్ళాం. అది కూడా వి బ్రోక్ ది రూల్స్ అన్నమాట. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, కలహంసై కబురులందివ్వన, రాచిలకై కిలకిల నవ్వన, నా పెదవుల మధులే ఇవ్వన, సయ్యాటలోనా ఊహల పల్లకీలో ఊరేగించనా. ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద ప్రయోగం. ఎందుకంటే అప్పటివరకు క్లబ్ సాంగ్స్ అంటే జనం ఏదో డిస్కో ఇది అది అలా ఉన్నప్పుడు అలా చేసాం. ఇలా రూల్స్ని బ్రేక్స్ చేయడంలో మా తర్వాత ఎవరైనా, ఈవెన్ మామో పారిపోతున్నది కూడా ఇట్స్ ఏ రూల్ బ్రేకింగ్ పాత్ బ్రేకింగ్ సాంగ్. ఎందుకంటే అప్పటివరకు కాలేజ్ సాంగ్స్ అనగానే అందరూ ఏంటంటే గ్లౌస్ వేసుకుని జర్కిన్లు వేసుకుని బైక్లోని వెళ్తుంటారు, ఫుల్ వెస్టర్న్ సాంగ్స్ పాడుతుంటారు అని. నేను ఎంఎస్సి వరకు చదివాను 17 సంవత్సరాలు ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలే. నేను అదే తేజ గారు చెప్పాను, సార్ మామూలుగా సినిమాలో చూపించేలాగా ఉండదు, పాటలు ఇప్పుడు కూడా దరువేసామా పాడామా అన్నట్టు ఉంటాయి కాలేజెస్లో, అలాగుంటేనే బాగుంటుంది అంటే తేజ గారు అలాగే చేద్దాం అందరూ ఐడెంటిఫై చేసుకుంటారు అన్నప్పుడు మామ పాట చేయడం జరిగింది.
అలాగే ఒక పాట అనుకున్నంత పాపులర్ కాలేదు కానీ నాకు తెలిసి కులశేఖర్ గారు రాసిన పాటల్లో ది బెస్ట్ సాంగ్ అది. అది సినిమా ఫ్లాప్ అవడం వల్ల మేము పూర్తిగా రీచ్ అవ్వలేకపోయామని నా ఫీలింగ్. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ నాకు. శుభవేళ సినిమాలో చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా అని, అసలు ఎంత గొప్ప సాహిత్యం అంటే ఆ పాట అంటే అది చిత్రంలో ఊహల పలికిలో ఉషా పాడినా నెక్స్ట్ ఎప్పుడైతే చిలకలాగా పాట ఉషా పాడిందో అప్పటి నుంచి నేను తేజారు ఫిక్స్ అయ్యాము మన అన్ని సినిమాల్లో ఈ అమ్మాయి పాడాలని. అంత బాగా అనిపించింది ఆ పాట, అమ్మాయి పాడిన విధానం కూడా. అది చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా కొలనులోని కలువలాగా వాలిపోని మొక్కజొన్న కంకిలా తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ దొంగిలించు పాల పిట్టలా కొప్పులోన ముడుచుకున్న పువ్వులా ఉయ్యాలలూగు చంటి పాప నవ్వులా సాగిపోనీ హాయి రాగం వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా. ఇది అంటే వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఎంత నేటివ్గా మట్టి వాసన వస్తుంది ఈ పాటలో. అందుకు నాకు బాగా ఇష్టమైన లిరిక్ ఇది. అలాగే ముఖ్యంగా మా కాంబినేషన్లో వచ్చిన చాలా పెద్ద హిట్ ఏదైనా ఉంది అంటే శ్రీను వాసంతి లక్ష్మి. శ్రీను వాసంతి లక్ష్మికి తను సింగిల్ కార్డు. ఫ్రాంక్గా శ్రీను వాసంతి లక్ష్మి ఈజ్ ది ఓన్లీ మూవీ తను రాసిన ఒక్క అక్షరం కూడా మార్చలేదు. యూజువల్గా ఏ లిరిక్ రైటర్ అయినా వాళ్ళ పాట రాసి తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న కరెక్షన్స్ చెప్తాం మామూలుగా. అది బై డిఫాల్ట్. అంటే ఇక్కడ ఇంతకన్నా మంచి పదం రావచ్చా, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కన్నా ఇంకొక ఎక్స్ప్రెషన్ రావచ్చా, ఇలా చాలా ఉంటాయి. కానీ శ్రీను వాసంతి లక్ష్మికి మాత్రం నాకు గుర్తుండి ఒక్క అక్షరం కూడా కరెక్షన్ చేయలే ఆయన రాసిన దానికి. ఎంత అంటే ఆ సినిమా కోసం ఆయన ఎంత డెడికేట్ అయ్యాడు అనడానికి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏ పాటైనా గోదావరి నవ్వింది తుమ్మెద అనండి, కోదండరాముడిని చూడు అనండి, అలాగే కుక్కు 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 కానీ, వాన వాన కానీ, తర్వాత పాడనాశీలను కరిగించే గీతం కానీ, ఇవన్నీ కూడా దేనికదే ఒక్క అక్షరం కూడా ఇది మార్చకుండా అంటే ఇది కరెక్షన్ కావాలి అని అడగకుండా రాసిన ఎంటైర్ ఫిల్మ్ మాత్రం శ్రీను వాసంతి లక్ష్మి. శాస్త్రి గారి రచనల్లో చాలా గ్రాంధికం కనిపిస్తుంది, చాలా పెద్ద పెద్ద పదాలు కనిపిస్తాయి. కానీ కులశేఖర్ గారి దగ్గర చాలా సింపుల్ పదాలు, వాడుక పదాలే అంటున్నారు. ఈ వైవిధ్యం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే దానికి సహవాస దోషం అని ఒకటి ఉంటుంది. తేజ గారు ఏంటంటే ఆయన ఎప్పుడూ ఒక మాట అంటారు, నేను ఎక్కువ చదువుకోలే, నాకేం ఎక్కువ తెలియదు, నాకు అర్థం కావాలి, ఒక రిక్షావాడికి అర్థం కావాలి, అర్థమైతే అందరికీ అర్థం అవుద్ది, మీరు మీ తెలివితేటలన్నీ ఇంట్లో పెట్టేయండి, నాకు ఒక రిక్షావాడికి అర్థమయ్యేలాగా కావాలి పాటలని ఆయన ఒక యాడ్ స్టిక్ గీసేస్తారు. దాన్ని దాటి వెళ్ళడానికి లేదనమాట. అయితే లక్కీగా కులశేఖర్ గారికి ఆల్రెడీ ఆ నిష్ ఉంది. అంటే అది ఇలా రాయాలి అని ఒక ఇది ఉంది. ఎందుకంటే ఆత్రేయ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కాబట్టి. అందుకు అది శాస్త్రి గారి దగ్గర కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్న సాహిత్యానికి సంబంధించిన ఆ అలతి పదాలు అనే ఇది మాత్రం డెఫినెట్గా ఆత్రేయ గారి దగ్గర నుంచి వచ్చింది. అలాగే తేజ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఎందుకంటే సామాన్యుడికి అర్థం అవ్వాలి నా పాటలు, అప్పుడే ఎక్కువ రీచ్ అవుద్ది అనే ఉద్దేశం. మాకు మెయిన్ అడ్వాంటేజ్ అదే అయింది. ఎందుకంటే పెద్ద హీరోలతో సంబంధం లేకుండా పాటలు హిట్ చేసిన కాంబినేషన్ మాది. అంటే పెద్ద హీరోలతో సంబంధం లేకుండా పాటలు హిట్ అయ్యాయి అంటే దానికి అర్థం ఏంటంటే అందరికీ రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్రయత్నం మేము చేసామని, అంతేగాని ఇంకో రకంగా కాదు. ఇది కులశేఖర్ గారి సాహిత్యంలో అది బాగా కనిపించింది మనందరికీ. అది రచయితగా ఆయన ప్రస్థానం ఎలా కొనసాగింది? ఆయన ఒక హెవీ ఫీవర్ వచ్చి కోమాలోకి వెళ్ళక ముందు వరకు కూడా హీ వాజ్ వెరీ గుడ్, హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అండ్ మధ్యలో ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశారు, అది కొంచెం రిలీజ్ లేట్ అయింది, బట్ రిలీజ్ అయింది. ఓవరాల్గా డైరెక్షన్ అనేది ఒక్క డైవర్షన్ తప్పితే మిగతా అంతా కూడా హీ వాజ్ బిజీ రైటింగ్ లిరిక్స్. ఏదో చిన్న ఏమైందో తెలియదు హెల్త్ ఇష్యూ రావడం వల్ల అక్కడి నుంచి బ్రేక్ పడింది పూర్తిగా ఆయనకి.
ఆ బ్రేక్ పెద్ద బ్రేక్ అయిపోయింది. ఈ లాస్ట్ ఊపిరి తీసుకున్నంత వరకు కూడా ఆ బ్రేక్ అలాగే ఉండిపోయింది ఆయనకి. సినిమా తను డైరెక్ట్ చేసిన సినిమా వలన ఏమన్నా ఆయన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆయన అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో మీ పరిచయం, మీ ఫ్రెండ్షిప్ ఎలా కంటిన్యూ అయింది? ఆ తర్వాత మీరిద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారు? యాక్చువల్లీ ఆయన కోమాలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ తెలివి వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆయన ఎవరిని గుర్తుపట్టడం మానేశారు. ఎవరిని అంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తుపట్టట్లేదు. ఇంట్లోనే అలాగా దిక్కులు చూస్తూ కూర్చునే పరిస్థితి. ఆ టైంలో ఆయన చూడడానికి నేను తేజ గారు వెళ్ళాం. మమ్మల్ని చూడగానే మా ఇద్దరిని చూడగానే గుర్తుపెట్టారు మాకు. ఇంట్లో బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు ఎవరిని గుర్తుపట్టలేదు, ఫస్ట్ టైం మీ ఇద్దరిని గుర్తుపట్టారని. అక్కడ నుంచి యోగా ప్రాక్టీస్ చేయించండి, కొంతవరకు హెల్ప్ అవుద్ది అని అప్పుడు మేము ఇద్దరం సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యోగాలో జాయిన్ చేశాక మెల్లగా నార్మల్ అయ్యారు. అంటే సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యోగా ఈజ్ ది బెస్ట్ వే టు రికవర్ అనమాట. అయితే ఆ ప్రాసెస్లో ఆయన రికవర్ అయ్యారు. బట్ ఆ తర్వాత అంటే ఒక కరప్ట్ కంప్యూటర్, అంటే వైరస్తో పట్టిన కంప్యూటర్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఆయన నార్మల్ అయినా సరే ఆ వైరస్ అనేది కంప్యూటర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అలాంటి ఒక చిన్న ఇది వచ్చింది ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఏంటంటే, లేదు నేను నార్మల్ అయ్యాను అని ప్రూవ్ చేసుకోవాలంటే నేను ఎలా మాట్లాడాలని కొన్ని ఆయన నిర్దిష్టంగా కొన్ని పెట్టుకున్నారు. అవి కొంచెం అందరికీ యాక్సెప్టింగ్ నేచర్లో ఉండేది కాదు ఆయన మాట్లాడే పద్ధతి. అది కొంచెం ఎక్కువగా జనానికి దూరం చేసిందేమో అని నా ఫీలింగ్. అలాగే ఆయనే అందరికీ దూరం అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, వైజాగ్ వెళ్ళిపోయి, విజయవాడ వెళ్ళిపోయి, అక్కడ కొన్నాళ్ళు ఉండి ఎవరో ప్రొడ్యూసర్తో మీటింగ్ అని ఇది అని అదని. ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలాసార్లు ఆయన వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మళ్ళీ వాళ్ళతో గొడవపడి వెనక్కి వెళ్ళిపోవడం, ఎక్కడో ఏదో ఊరు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేయడం. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలామంది చాలా చెప్పారు. బట్ అవన్నీ వాళ్ళ వెర్షనే, ఆయన వెర్షన్ కాదు కాబట్టి నేను ఇప్పుడు అవేం చెప్పలేను. బట్ ఓవరాల్గా హీ హాస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ డిప్. అంటే ఒక ఎవరు చూడకూడని, ఎవరు శత్రువు కూడా ఇలాంటి ఒక ఫేజ్ చూడకూడదు అనుకునేలాంటి ఒక ఫేజ్ అయితే చూడాల్సి వచ్చింది ఆయన. అదే ఫేజ్లో ఉంటూ నేను ఎప్పటికైనా బౌన్స్ బ్యాక్ అవుతాననే కాన్ఫిడెన్స్లో ఉన్నా సరే అది అవ్వకుండానే ఆయన కాలం చేశారు. బట్ అంటే మామూలుగా ఎవరైనా చనిపోతే ఆబ్వియస్గా బాధపడతారు. నేను కూడా ఒక మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్గా డెఫినెట్గా చాలా బాధపడాలి. నాకు అస్సలు బాధ వేయలేదు ఆయన చనిపోయినప్పుడు. ఈవెన్ ఒక చప్పు కన్నీరు కూడా రాలేదు నాకు. ఎందుకంటే ఆయన ఈ 15-16 ఇయర్స్ సఫరింగ్ ఏదైతే ఉందో ఆ సఫరింగ్ నుంచి ఆయనకి మోక్షం దొరికింది అనేది నాకు అనిపించింది. ఆ సఫరింగ్కి నేను బాధపడ్డాను, ఆయన చనిపోవడానికి నేను బాధపడలేదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. లాస్ట్ సిచ్యువేషన్ గాంధీ హాస్పిటల్కు ఆయన చేరిన పరిణామ క్రమం మీకు ఎలా పరిచయం తెలిసింది? మీ నోటీస్లోకి ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేశారండి, కులసాగర్ గారు చనిపోయారంట, మీకేమైనా తెలుసా అని. వెంటనే నేను కులసాగర్ గారు కేర్ టేకర్ ఒక ఆయన ఉన్నారు, గోపాల్ అని, ఆయనకు ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను సార్ గాంధీ హాస్పిటల్కి, నిజమే అంట, నేను వెళ్ళి చూసి మీకు కన్ఫర్మ్ చేస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు అతనికి తెలిసింది ఏం జరిగింది అని. అతనికి హాస్పిటల్కి వెళ్ళకముందే పోలీసులు ఫోన్ చేసి మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అవి క్లియర్ చేయండి, తర్వాత మీకు హాస్పిటల్కి వెళ్తారు కానీ అంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండా ఆగిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులతో నేను మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జెరాక్స్ షాప్లో, అమీర్పేటలో ఒక జెరాక్స్ షాప్లో ఆయన ఫెయింట్ అయి పడిపోయినారు. ఎవరో తెలియదు మాకు. 108కి ఫోన్ చేశారు వాళ్ళు. పోలీస్ అకంపెనీ అయ్యి హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులకి ఫోన్ వచ్చింది ఆయన ఇంకా లేరు అని. అప్పుడు జిరాక్స్ షాప్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అతను కులశేఖర్ గారని పోలీసులకి. అలాగే అక్కడున్న స్టాఫ్ కూడా ఎవరో, ఆఫీస్ స్టాఫ్ కూడా, అంటే హాస్పిటల్ స్టాఫ్ కూడా ఎవరో గుర్తుపెట్టారు ఆయన కులశేఖర్ గారని. అలాగా అప్పుడు కానీ పోలీసులు కూడా ఆయన కులశేఖర్ గారని తెలియదు. తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫార్మాలిటీస్ ఏంటంటే ఆయన ఒక సస్పిషియస్ సిచ్యువేషన్లో దొరికారు ఒక దగ్గర, అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదంతా కాబట్టి కంపల్సరీ పోస్ట్మార్టం చేయాల్సి వచ్చింది. అందుకు పోస్ట్మార్టం అంతా అయ్యి
అదంతా ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మిగతా క్రిమేషన్ ప్రాసెస్ అంతా జరిగింది. చివరి రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసే ఉన్నారా? ఎలా ఉండేవారు? యాక్చువల్గా ఆయనకి ఒక పెద్ద ఆపరేషన్ అయింది, హెర్నియా ఆపరేషన్ అని చిన్నజీర స్వామి ఆపరేషన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పోతే ఆపరేషన్ చేస్తుండగా వాళ్ళేమో లేదు లేదు ఇది చిన్న ఆపరేషన్ కాదు, ఈవెన్ పేగులు కూడా కాయిల్ అయిపోయి ఉన్నాయి లోపల, చాలా పెద్ద ఆపరేషన్ ఇది అని యశోదాకి షిఫ్ట్ చేశారు. ఫ్రీగా అవుతుంది అనుకున్న ట్రీట్మెంట్ కాస్త చాలా కాస్ట్లీ అయిపోయింది. యశోదాలో లిటరల్గా ఆయన పేగులు బయటికి తీసి అన్నీ ఓపెన్ చేసి అవన్నీ బయట పెట్టి ఒక 4-5 రోజులు పెట్టి మళ్ళీ లోపల పెట్టి కుట్టి ఇంత చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. అంత ప్రాసెస్లో కూడా ఆయన ఇప్పుడు పెయిన్ ఫీల్ అవ్వలేదు. అది ఎందుకు ఏంటి అనేది నేను దాని మీద ఒక అనాలిసిస్ చేస్తున్నాను, దాని గురించి నేను తొందరలో చెప్తా. బట్ ఆ హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉండి అంటే అంత పెద్ద ఆపరేషన్ చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. దానికంతా చాలా ఖర్చు అయింది, పాపం గోపాల్ గారు భరించాల్సి వచ్చింది అదంతా. అయితే ఇదేదైతే ఉందో ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని ఎంత చెప్పినా చేసుకోకుండా, ఈవెన్ ఆ కుట్లు పచ్చిగా ఉన్న వాటి గురించి పట్టించుకోకుండా ఆయన ఫుడ్ విషయంలో కానీ ఈవెన్ తిరగడం విషయంలో కానీ అన్నీ ఎక్కడికి వెళ్ళినా నడుచుకొని వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా అంతే. ఇంకా అప్పటికే మాకు అర్థమైంది గోపాల్ గారికి కానీ నాకు కానీ ఇంకా ఎక్కువ కాలం ఉండరని. మేము మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం, ఇంకో 1 year మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ బతకరని. అది ఆ ప్రిపరేషన్లోని అదొక దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. నాకు అంటే ఎక్కువ షాకింగ్ ఏమనిపించలేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఈ సఫరింగ్స్ అన్నీ జరిగాయి. ఫిజికల్ సఫరింగ్ జరిగింది, సోషల్ సఫరింగ్ జరిగింది, సొసైటీ తన్ని బాగా కిందకి చూసే సఫరింగ్ జరిగింది. ఇవన్నీ జరిగాయి. దీన్నన్నిటికీ కనుక ఏదో ఒక రీజన్ ఉంది. అదేంటని నేను అనలైజ్ చేసిన తొందరలో చెప్తా. జిరాక్స్ షాప్లో ఫెయిల్ అయి పడిపోయారంటున్నారు. అంటే ఆయన ఇంకా రచనలు సాహిత్యం పట్ల మక్కువతో ఉండి అది కంటిన్యూ చేస్తున్నాడు అనుకోవచ్చా? యాక్చువల్గా ఆయన నన్ను తర్వాత అప్పుడప్పుడు అడపాదడపా కలిసే సందర్భాల్లో అయితే నేను పలానా సినిమా కోసం రాస్తున్నాను, పలానా పాట రాస్తున్నాను, పలానా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, పలానా ఇది జరుగుతుంది. మెయిన్గా మొబైల్ ఫోన్స్లో రింగ్ టోన్స్ కొత్తగా ఏవో చేయాలని ఏవో రాస్తున్నానని వినిపించేవారు అని చూసేవాడిని నేను. అంతే. అంటే అంత ప్రాక్టికల్గా ఉన్నాయా లేదా అనే డౌట్స్ నాలో ఉన్నాయి. బట్ హీ వాజ్ వెరీ ష్యూర్ ఇవి బాగుంటాయి ఎలా అని. యా, వాటి గురించి అనలైజ్ చేసే కెపాసిటీ నాలో లేదు కాబట్టి నేను చెప్పే పరిస్థితి లేదు. యా, ఏదో ఒక రకంగా రాసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మధ్యలో ఎవరో ఒకళ్ళిద్దరు రాయించుకున్నారు కూడా పాటలు. మరి అవి యాక్సెప్ట్ చేశారా లేదా ఏంటో వాటి గురించి నాకు ఐడియా లేదు. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఆయన కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఇంట్లో చెప్పకుండా ఒకసారి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో తిరిగి లాగయి రాజమండ్రిలో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ విడిపించి మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడితే కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక దగ్గర ఏదో ఇష్యూ జరిగితే మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవపడి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ ఏంటంటే అంటే ఒక పాయింట్ వరకు భరించగలరు, తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడున్నా అలాగే హ్యాపీగా ఉండాలి అనే దీనిలో వదిలేశారు. వదిలేయడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఆయన ఉండట్లేదు, గొడవపడి వెళ్ళిపోవడం. రెండో కారణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో అప్పు చేయడం, డబ్బులు ఎవరికో బ్యాలెన్స్ ఉండడం, వీళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ డబ్బులు వీళ్ళు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. యాక్చువల్లీ ఆయన బ్రెడ్ ఎర్నర్, ఆయనే సంపాదించలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు సర్వైవలే కష్టంగా ఉన్నప్పుడు దీనిలోని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ సందర్భంగా నేను విద్య, అతని వైఫ్ విద్యాని, అలాగే వాళ్ళ బ్రదర్ అంటే విద్య వాళ్ళ బ్రదర్ సీన్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల విషయంలో వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుని ఇద్దరు ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో మంచి చదువులు చదివించారు. పాప ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. అలాంటి ఒక గత 15 సంవత్సరాలుగా
సర్వైవలే కష్టం అనుకునే ఒక ఫ్యామిలీ ఆ స్టేజ్లో పిల్లలు చదువుకునే స్థాయికి తీసుకొచ్చినందుకు డెఫినెట్గా విద్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తను పిల్లల కోసం పూర్తిగా లైఫ్ డెడికేట్ చేసుకుని తను ఇదంతా చేసినందుకు. అండ్ లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోయారని తెలిసాక మాత్రం విద్యాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఎక్కడున్నా ఆయన బాగుంటే చాలు అనుకున్నాము, కానీ ఉండకుండా పోతారు అనుకోలేదు అని విద్య బాధపడుతుంటే బాధేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.